49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. చాలామంది డాక్టర్లు కొవ్వు శాతం పెరిగిపోతుంది, తగ్గించుకుంటే ఆరోగ్యానికి మంచిది అనేసి అంటూ ఉంటారు. బట్ మన పూర్వీకులంతా కూడా మన శరీరానికి కావాల్సింది అన్నిటితో పాటు కొవ్వు శాతం కూడా చాలా ఇంపార్టెంట్ అనేసి చెప్తూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే చాలామంది మన బాడీలో పెరిగిపోతున్న ఫ్యాట్ని కంట్రోల్ చేసుకోవడం, లేకంటే 0% చేసుకోవడం మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. బట్ దీనివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయనేసి డాక్టర్లు చెప్తున్నారు. మరి ఈరోజు మనతో పాటు ఉన్న ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ బాలకిషన్ గారు ఈ కొవ్వు శాతం మన శరీరానికి ఎంతవరకు బెనిఫిట్ అన్నది తెలియజేస్తారు. నమస్తే సార్. నమస్కారం సార్, ఇంట్రోలో నేను చెప్పినట్లు చాలామంది నీకు బాడీలో ఫ్యాట్ పెరిగిపోయింది, తగ్గించుకో అనగానే కసరత్తులు చేసేసి లేకపోతే డైట్ ఫాలో అయిపోయేసి 0% తెచ్చేసుకోవడము, ఫుల్ టోటల్ ఆయిల్ అవాయిడ్ చేసేయడము, ఇలా చేస్తూ ఉంటారు. ఇది నిజంగానే ఆరోగ్యానికి అంత మేలు కలిగించే అంశమే అంటారు? ఒకటి, కొవ్వు తగ్గించుకోండి అని డాక్టర్ చెప్పడం వరకు కరెక్ట్. తగ్గించుకోవాలి అంటే అర్థం భోజనం మానేయడం కాదు. టోటల్గా భోజనం మానేస్తారు. అక్కడ వచ్చేసి ఏం చేస్తారు, జనాలు భోజనం మానేస్తారు. వాళ్ళకే డాక్టర్ చెప్పడు, సొంతగా నిర్ణయం తీసేసుకొని టోటల్గా భోజనం మానేయడం, ఆయిల్ మొత్తం తగ్గించడం, ఇలాంటివి చేస్తుంటారు. లేదా డిఫరెంట్ ఆయిల్ మొత్తం మానేసి కొత్త ఆయిల్స్ వాడడం స్టార్ట్ చేస్తుంటారు. ఇక్కడ ఏంటి అంటే మామూలుగా ఏ డాక్టర్ జనరల్గా చెప్పినా కొలెస్ట్రాల్ అనేది శరీరానికి అవసరం. ఫ్యాట్ అన్నా నథింగ్ బట్ కొలెస్ట్రాల్స్, ఏదైనా ఒకటే. కొలెస్ట్రాల్స్ అంటే కొవ్వులే. అది చూసినట్లయితే ప్రతి మనిషికి అవసరం. ఫ్యాట్ మెటబాలిజం, కొవ్వు లేనట్టయితే మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వదు. కొవ్వు శాతం కొంతవరకు ఉంటేనే ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి ఫ్యాట్ మెటబాలిజం ద్వారా. ఇఫ్ నాట్ కొలెస్ట్రాల్స్ లేకపోతే ఎంజైమ్స్ రిలీజ్ అవ్వవు. అలాంటప్పుడు మనకు ఆహారం శరీరానికి అందదు, శరీర పోషణ జరగదు, ఇంటర్లింక్ ఉంటుంది. మరి అలాంటప్పుడు అంత ఉత్తమమైనటువంటి కొలెస్ట్రాల్ని మానేయాల్సిన అవసరం లేదు. అలాగే కొలెస్ట్రాల్ వల్ల చర్మ సౌందర్యం, చర్మం యొక్క సౌందర్యం, ముఖ సౌందర్యం, మెరుపు, చర్మం యొక్క మెరుపు, కాంతి, చర్మ కాంతి అంటాం, అవన్నీ డెవలప్ అవుతుంటాయి దీంతోనే. తర్వాత పడుకోవడానికి మనం పడుకుంటూ ఉంటాం. ఇంత పెద్ద డన్లప్ పరుపు వేసుకొని ఇట్ మీన్స్ ఎంతో మెత్తగా ఉండే పరుపు వేసుకొని పడుకున్నప్పటికీ ఎముకలన్నీ నొప్పిగా ఉంటున్నాయి, అన్నీ నొస్తున్నాయి అని చెప్తూ ఉంటారు, మనం మాట వింటుంటాం. సో కారణం ఏంటి అంటే శరీరంలో కొవ్వు పదార్థం మనకు ఒక దిండులాగా, పరుపులాగా పనిచేస్తాయి. అంటే ఎముకలు ఒత్తిగిలి అంటే పడుకుంటేనే ఇటు అటు తిరిగితేనే ఎముకలు విరిగినాయని చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో అక్కడ ఏంటి అంటే ఎముకల డెన్సిటీ తగ్గుతుంది, పైన చర్మం మాత్రమే కప్పబడి ఉంటుంది, మజిల్ టిష్యూస్ ఉండవు, కొలెస్ట్రాల్ ఉండదు, కాబట్టి ఎముకలు విరుగుతాయి. కారణం అదనమాట. అందువల్ల కొలెస్ట్రాల్ ఉండాలి అని మనకు అర్థమవుతుంది ఇక్కడ దీన్ని బట్టి, అంతే కదా. మరి కొలెస్ట్రాల్ ఒక ఇంత శాతం ఉండాలి, ఎంత ఉండాలి ఇక్కడ టెక్నికల్గా ఆలోచిస్తే ఏ డాక్టర్ చూసినా ఎవరిని చూసినా ఒకటే చెప్తాం, 150 నుండి 250 మిల్లీగ్రామ్స్ వరకు ఉండొచ్చు కొలెస్ట్రాల్. అంతకన్నా తక్కువ ఉన్నా, ఇంతకన్నా ఎక్కువ ఉన్నా కష్టం. అది తగ్గించండి అని ఎవరికి చెప్తాను తక్కువ అంటే 300, 350, ఏదో 250 దాటిపోతే అప్పుడు చెప్తాం ఏంటి, కొంత ఆయిల్స్, కొలెస్ట్రాల్ తగ్గించండి అంటే ఆయిల్ మానేయడం, భోజనం మానేయడం కాదు. మనం తీసుకునే ఆహారం సరిగానే తీసుకుంటూ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవాలి. ఏ విధంగా? మీరు అన్నట్టు కసరత్తులు చేసి అది చేసి తగ్గించుకుంటున్నారు ఈ రోజుల్లో అన్న, అలా కాదు. వాకింగ్ అవసరమే, ఎంత అవసరం, ఒక హాఫ్ అన్ అవర్ నడవండి ప్రొద్దున, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక 10 నిమిషాలు నడవండి, మధ్యాహ్నం భోజనం తర్వాత 10 నిమిషాలు నడవండి, రాత్రి భోజనానంతరం 10 నిమిషాలు నడవండి. అది నడక యొక్క ఉద్దేశం. అలా నడిస్తే మన శరీరానికి ఆరోగ్యం ఉంటుంది. ఇందాక చెప్పినట్టు చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. మనం చేసే ఫిజికల్ యాక్టివిటీస్లో ఇవి పాటించాలి తప్పకుండా. ఇకపోతే ఆహారం విషయంలోకి వచ్చినట్లయితే ఎలాంటి ఆహారం తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ పెరగదు. కొలెస్ట్రాల్లో మళ్ళీ డివైస్ ఉంటాయి, లిపిడ్ ప్రొఫైల్స్ అని. ట్రైగ్లిజరైడ్స్, VLDLs, LDLs, HDL అంటే గుడ్ కొలెస్ట్రాల్. అది కాక రిమైనింగ్ అంతా చెడు కొలెస్ట్రాల్. ఈ ఎక్కువ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ట్రైగ్లిజరైడ్ కానీ VLDLs, LDLs అట్లా. అవి ఎలా వస్తాయి అంటే ఇందాక చెప్పినట్టు బయట తీసుకునే ఆహారం, ఆర్టిఫిషియల్ కొలెస్ట్రాల్, ఆర్టిఫిషియల్ ఫ్యాట్స్ తినకూడదు. ఏది డిఫరెంట్ ఆయిల్స్. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, ఈ ఆయిల్
గ్రౌండ్నట్ ఆయిల్ వాడితే మంచిది కాదు అని ఒక ఫోబియో, తిల్ ఆయిల్తే వాడితే ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది, కొలెస్ట్రాల్ అందుకే పెరుగుతుందేమో అని ఒక ఫోబియో. ఏ డాక్టర్ చెప్పాడు, ఎవరికి వాళ్ళు అనుకొని మానేయడం. అలా కాదు. ఆ 2 నూనెలు తప్ప ఇంకే నూనె వాడినా కూడా ఫ్యాట్స్ పెరుగుతాయి, చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఓకే. ఏవైతే మానేశారో జనాలు అవి వాడితేనే మళ్ళీ మామూలుగా ఉంటాం. మీరు ఇందాక చెప్పారు పూర్వకాలంలో కొలెస్ట్రాల్ పెరగలే, అందరం బాగానే ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, ఎలాంటి కొలెస్ట్రాల్ పెరగలే అని ఇంటర్వ్యూలో చెప్పారు. సో అది కరెక్ట్. అప్పుడు ఆ కాలంలో పూర్వకాలంలో 3 నూనెలు ఉండేది. వంట నూనె వంట కోసం, వేరుశనగ నూనె అంటే వేరుశనగ నూనె ఇచ్చేవాళ్ళు అంతే, మంచి నూనె అనేవాళ్ళు ఉందని. ఆ తర్వాత పోతే కొబ్బరి నూనె తలకు పెట్టుకునేవాళ్ళు, గ్యాస్ నూనె వంట చేయడానికి పొయ్యి కిందకి. ఈ 3 నూనెలు తప్ప ఇంకో నూనె లేదు అసలు. అలాంటిది ఇప్పుడు కోకొల్లల నూనెలు వచ్చాయి, నూనెల పేర్లు తెలియకుండా వచ్చాయి. మరి ఈ 2 నూనెలు తప్ప మిగతా నూనెలన్నీ వాడేస్తున్నాం. ఎగ్జాంపుల్స్ ఇక్కడ అన్సాచురేటెడ్, సాచురేటెడ్ ఫ్యాట్స్ అని అంటాం కొలెస్ట్రాల్. ఇలా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో గ్రౌండ్నట్ ఆయిల్, తిల్ ఆయిల్లో ఉంటాయి. ఆ రెండిట్లో తప్ప ఎక్కడ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండవు. మిగతా ఆలివ్ ఆయిల్ అయినా ఇంకా వేరే రిమైనింగ్ ఆయిల్, రైస్ బ్రౌన్ ఆయిల్, సన్ఫ్లవర్, ఎనీథింగ్, ఎనీ టైప్ ఆఫ్ కుస్మా, ఏ ఆయిల్స్ వాడినా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అన్సాచురేటెడ్ అంటే సాల్యుబుల్ కావు, కరగవు. అది చెడు కొలెస్ట్రాల్గా మారే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి నూనెలు వాడకూడదు అని అర్థం. బయట మనం టిఫిన్ సెంటర్స్ కానీ ఎక్కడైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎక్కడ తీసుకున్నా మామూలుగా చీపెస్ట్ రేట్ కనుక ఆ నూనెలే వాడతాం. సో అది కూడా ప్రమాదం. దానివల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ ఎదురవుతుంది. ఏది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఫుడ్ కానీ, టిఫిన్ సెంటర్స్ ఫుడ్ కానీ, అండ్ యాజ్ వెల్ యాజ్ జంక్ ఫుడ్స్, ముఖ్యంగా అందులో ఆర్టిఫిషియల్ షుగర్స్, ఆర్టిఫిషియల్ బటర్, చీజ్ ఇలాంటివన్నీ వేస్తుంటాయి. అవి ఏవి తినకూడదు కనుక అవే శరీరానికి ఎక్కువ అందుతాయి. దానివల్ల చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోతుంది. కాబట్టి ఆ ఆహారం తినకూడదు. ఓకే. అండ్ సార్, కొంతమంది ఏమని సజెస్ట్ చేస్తారు, ఒకే రకం ఆయిల్ కూడా ఎక్కువ కాలం వాడద్దు, కొద్ది రోజులు గ్రౌండ్నట్ ఆయిల్ వాడితే తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్, ఇట్లా సమంగా చేసుకుంటూ వాడాలి అని అనేసి అంటారు. అది నిజమేనా సార్? ఎంత మాత్రం కాదు, అదొక రకమైనటువంటి ఫోబియా మాత్రమే. ఎస్, ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. ప్రదేశాన్ని బట్టి ఆహార నియమాలు అని చెప్పేసి ఉంటాయి. మన ఎంటైర్ ప్రపంచం మొత్తం, వరల్డ్ మొత్తం తీసుకున్నట్లయితే కేరళలో కొబ్బరి నూనె మాత్రమే వంటలో వాడతారు. కేరళ తప్ప ఇంకెక్కడ వంటల్లో కొబ్బరి నూనె వాడరు. అక్కడ వాళ్ళు సీ ఫుడ్ తీసుకుంటారు, కొబ్బరి నూనె వాడతారు, వాళ్ళకి అది అడ్జస్టబుల్. ఇంకొక థింగ్ ఏంటంటే ఐర్లాండ్, యూరోపియన్ కంట్రీస్, ఇంగ్లాండ్ అవ్వచ్చు, ఎటు మొత్తం మీద చలి ప్రదేశాల్లో అక్కడ వచ్చేసి సింపుల్ ఎగ్జాంపుల్, వాళ్ళు అక్కడ వైన్ తాగితే బ్రతుకుతారు, వైన్ తాగాలి. మన ఇక్కడ ప్రదేశంలో వైన్ తాగితే చనిపోతాం. అదొకటే బ్లండర్, మంచి ఎగ్జాంపుల్ అనమాట. అందుకని ప్రదేశాన్ని బట్టి ఆహార నియమాలు తప్పితే ఎక్కడో తినేటివి మనం ఇక్కడ తినాల్సిన అవసరం లేదు. నార్త్ ఇండియాలో కూడా డిఫరెంట్ ఆయిల్స్ వాడతారు. ఇప్పుడు మీరు చెప్పిన డిఫరెంట్ మార్చి ఆయిల్స్ వాడాలి అంటే మధ్యప్రదేశ్ ఆ పైనుంచి 3 రకాల నూనెలు వాడతారు. ఢిల్లీ, కాశ్మీర్ అటు వెళ్తే ఆవ నూనె వాడతారు, పంజాబ్ నుంచి మొదలుకొని. చలికాలంలో వచ్చి నువ్వుల నూనె, ఆవ నూనె ఎక్కువ వాడతారు చలికాలంలో. ఆ తర్వాత నువ్వుల నూనె, పల్లి నూనె, ఇవి 3 మార్చి వాడతారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి అవసరం, సీజన్ చేంజ్ అవుతుంటుంది, దాన్ని బట్టి వాడతారు. మనకు ఇక్కడ అక్కర్లేదు. సో వాతావరణాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి ఆహార నియమాలు, ఆ ప్రదేశం వాళ్ళు ఆహారం తీసుకోవాలి, అంతేగాని మనం తీసుకోకూడదు. అండ్ చిన్నగా ఉన్నప్పుడు పిల్లలకి నెయ్యితోటి గోరుముద్దలు పెట్టేవాళ్ళు కంపల్సరీ. మా చిన్నప్పుడు కూడా నెయ్యి అనేది కంపల్సరీ వాడేవాళ్ళు. బట్ ఇప్పుడు వాడట్లేదు ఎవరు కూడా. అమ్మో, డాక్టర్లు నెయ్యి పెట్టద్దు అంటూ ఉంటారు, పిల్లలకి ఇప్పటి నుంచే పెడితే వాళ్ళు లావ్ అయిపోతారు, కొవ్వు శాతం పెరిగిపోతుంది అనేసి భయపడి అవాయిడ్ చేస్తూ. అదొక అపోహ, అనుమానం మాత్రం. మీరు చాలా మంచి ప్రశ్న వేశారు, ప్రేక్షకులకు తెలియాలి. ఏంటంటే జనాలందరూ అనుకుంటారు మీరు అనుకున్నట్టు, చిన్నప్పటి నుంచే ఎక్కువ అది నెయ్యి వేస్తే పెరిగిపోతారు, పాలు తాగితే లావ్ అయిపోతారు, బరువెక్కుతారు అని చెప్పేసి డాక్టర్స్ వద్దంటున్నారు, డాక్టర్ మీద తోసేస్తారు. ఏ డాక్టర్ చెప్పాడు? ఏ డాక్టర్ చెప్పినా పాలు పళ్ళు ఇవ్వండి, ఫస్ట్ పాలనే చెప్తారు. సో అలాంటివి అవన్నీ మానేస్తున్నాం. ఇక్కడ వచ్చి గుడ్ కొలెస్ట్రాల్ అంటాం. గుడ్ కొలెస్ట్రాల్లో పాలు, పెరుగు, వెన్న, మజ్జిగ, ఇవన్నీ గుడ్ కొలెస్ట్రాల్. అవి తప్పకుండా తీసుకోవాలి. నెయ్యి ప్రధానంగా తీసుకోవాలి. నెయ్యి ఎక్కువ తీసుకోవడం వల్ల మెమరీ పవర్ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అలాగే షార్ప్నెస్ ఆఫ్ బ్రెయిన్ ఇవన్నీ పెరుగుతాయి. దాంతోపాటుగా ఫంక్షన్స్ అన్నీ కూడా డివైడెడ్ బాగుంటాయి.
హార్ట్ ఫంక్షన్స్ కానీ ఇతరత్ర ఫంక్షన్స్ కానీ బ్లడ్ ఫ్లో రేట్ ఇవన్నీ బాగుంటాయి గుడ్ కొలెస్ట్రాల్ తీసుకుంటే. గుడ్ కొలెస్ట్రాల్ అంటే నెయ్యి, తర్వాత వెన్న, ఇంట్లో కాచిన వెన్న అట్లాంటిది ఉంటే, అంతేకాని బయట వెన్న కాదు. ఇవి తీసుకుంటే ప్రాబ్లం లేదు, దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు. నెయ్యి రోజు వాడచ్చు. మొదటి 2 ముద్దలు నెయ్యి తినాలి. నెయ్యి తినాలి అంటే అర్థం ఓ కారే లాగాలి, అలా అని పూర్తి మానేయడం లేదు. మినిమం రోజు ప్రతి మనిషి తీసుకోవచ్చు, దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు. అంతేకాని ఎవరో చెప్పిండ్రు నెయ్యి తింటే బరువు పెరుగుతారు, నెయ్యి వేయొద్దు అని చెప్పేసేస్తే అది ఎంత మాత్రం నిజం కాదు. దానివల్ల ఏంటంటే రానున్న కాలంలో పిల్లలకు పెట్టట్లేదుగా. పూర్వకాలం చిన్నపిల్లల నుండి పుట్టినప్పటి నుండి వాళ్ళకి అన్నప్రాసన జరిగేది. సపోజ్ 3-4 నెలలు అన్నప్రాసన అని మనకు అప్పుడు తెలియకపోయినా 3వ నెల 4వ నెల నుంచి ఉబ్బుతో స్టార్ట్ చేసేవారు. 4వ నెల 6వ నెల నుంచి అన్నం పెట్టేవారు. మెత్తగా అన్నం బిస్కెట్స్ నెయ్యి వేసి పెట్టేవారు మీరు చెప్పినట్టుగా. దానివల్ల పిల్లలకి ఏంటంటే నోరు టేస్ట్ వస్తుంది, ఒకటి వస్తుంది, లాలాజలం బాగా ఊరుతుంది, తినే ఆహారం ఈజీగా జీర్ణమవుతాయి, ఎంజైమ్స్ తొందరగా వృద్ధి చెందుతాయి. బికాస్ ఆఫ్ ఎందుకు అంటే నెయ్యి ఉండడం వల్ల. దానివల్ల బ్రెయిన్ షార్ప్ వస్తుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది పిల్లలకి, ఇవన్నీ ఉంటాయి దానివల్ల. ఇప్పుడు నెయ్యి వాడట్లేదు కనుక ప్రస్తుతం ఏంటి అంటే జ్ఞాపక శక్తి లోపిస్తుంది, మందబుద్ధి మొదలవుతుంది, కంటి చూపు తగ్గుతుంది, ఇవన్నీ పోతాయి. సో ఇది కూడా ఏదైనా సరే మనకు మితంగా తీసుకుంటే అమృతం, ఎక్కువగా తీసుకుంటే విషయం. ఇది పెద్దలంతా చెప్తున్నది. ఏదైనా సరే మన బాడీకి తగినంత పోషకాలు, కొవ్వు శాతం కూడా తగినంత ఉండాలి తప్పకుండా. ఫస్ట్ ఎంట్రీలో అదే చెప్పాం కదా, ఇంత కొలెస్ట్రాల్ ఉండాలి తప్పకుండా. ఆ విధంగా ఉన్నట్లయితే ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే అదుపు తప్పుతుందో అప్పుడు కష్టాలు ఎదురవుతాయి. అవును సార్. ఇప్పుడు చాలా మంది ఈ నెయ్యి కావచ్చు ఇవి రెగ్యులర్గా తీసుకుంటున్నా కూడా చాలా సన్నగా ఉంటారు. మీరు చెప్పినట్లు బోన్స్ ఒత్తుకుపోతూ ఉంటాయి. సో మనకు ఆయుర్వేదం పరంగా ఏదైనా ఈ కొవ్వు శాతం తగినంత ఉంచుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా? ఉంది. ఏంటంటే ఆహారం మంచిగా తీసుకోవడం, ఇందాక చెప్పినట్లు మంచి పటిష్టంగా కండబట్టేలాగా ఉండే ఆహారం తీసుకోవడం. చాలామంది ఏం చేస్తారు ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా అన్ని రకాల ఆహార పదార్థాలు మానేస్తుంటారు. గుప్పెడు పల్లీలు తినాలి, గుప్పెడు నువ్వులు తినాలి, ఈ విధంగా నువ్వులతో తయారు చేసినా కానీ నువ్వులు కానీ పల్లీలు ఇలాంటివి తింటూ ఉండాలి. తప్పనిసరిగా ఇలా వాడితే బాగుంటుంది. ఆయిల్స్ కూడా ఇందాక చెప్పుకున్నట్టు గ్రౌండ్నట్ ఆయిల్, నువ్వుల నూనె, ఈ 2 వాడితే శ్రేయస్కరం. మంచి గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అక్కడ పరిస్థితి ఏంటంటే మనకు అవసరం ఉన్నంత మేర కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ని అదే కడిగేస్తుంది, ముందక్కర్లేదు వాస్తవానికి. నువ్వుల నూనె, పల్లి నూనె వాడితే మనకు సరిపడేంత కొవ్వు శాతం పెరుగుతుంది, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కొవ్వులు ఉంటే కడిగేస్తుంది. ఇంకా అప్పటికి చెడు కొలెస్ట్రాల్ తయారైనట్లయితే ఇద్దమిద్దంగా ఇందాక పైన చెప్పుకున్న ఆహార నియమాలు కరెక్ట్గా పాటిస్తూ, పైన చెప్పిన ఆయన మాటేస్తూ మంచి ఆహారం తీసుకోవాలి. ఇది ఎగ్స్ కానీ, చికెన్ కానీ, ఫిష్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటే మన శరీరంలో సరిపడేంత కొవ్వు పెరుగుతుంది. అలాగే ఎక్కువ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహారం, మినుములు కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ప్రోటీన్ కంటెంట్ పెరుగుతుంది. దాంతో మసిల్ టిష్యూస్ పెరుగుతాయి, తద్వారా అందులో మనకి సరిపడేంత కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దాంతో న్యాచురల్గా శరీరం వృద్ధిలోకి వస్తుంది. మెడిసిన్స్ వచ్చేసి మనకి ఇంకా మీరు అడిగినట్టుగా ఆయుర్వేదంలో వైద్య చికిత్సా పద్ధతులు అనుకుంటే చాలా మంచి ఆయుర్వేద పద్ధతులు ఉన్నాయి. ఇంకా ఈ ట్రైగ్లిజరైడ్ అంటే చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయిన వాళ్ళు కానీ, బరువు పెరిగిపోయిన వాళ్ళు కానీ ఏంటంటే రాత్రి ఒక 4-5 బాదం పలుకులు, ఆల్మండ్స్ నానబెట్టేసి ఉదయం పొట్టు తీసుకొని తినాలి తప్పకుండా. అలా తింటూ దాంతోపాటు మెడిసిన్స్ వాడాలి. ఏ మెడిసిన్స్ వాడాలి మీరు చూపిస్తాను. జస్ట్ లిపిడాన్ అని చెప్పేసి కనిపిస్తుంటాయి. లిపిడాన్ క్యాప్సూల్స్, ఇవి ఉదయం సాయంత్రం ఒక్కొక్క గోళీ వేసుకుంటున్నట్లయితే, అంటే రోజు 2 మాత్రలు చొప్పున 2 క్యాప్సూల్ చొప్పున వేసుకుంటూ ఉంటే తప్పకుండా శరీరంలో పేరుకుపోయినటువంటి చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది తప్పనిసరిగా. ఇలా ఈ మందుతో ఏ స్థాయిలో అబ్నార్మల్ ఫ్యాట్స్ అంటే అన్నేచురల్ చెడు కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే తప్పకుండా అదుపులోకి వస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.